సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు వెబ్ పేజ్‌ని మ్యాన్ అనుకుంటే మనం, సో, ఆ మ్యాన్‌లో ఏంటంటే సో, మనం స్ప్లిట్ చేసుకున్నాం గదా! హెచ్‌టీఎంఎల్ అనేది ఒక స్కెలిటన్ అనుకుంటే, సో, దాని స్కిన్, ఫ్లెష్ అంతా కలిపి మనం ఏమనుకున్నాం సీఎస్ఎస్ అనుకున్నాం. అలానే ఇప్పుడు జావా స్క్రిప్ట్‌కొచ్చేసరికి ఏంటంటే, దాని నర్వ్స్, ఫంక్షనాలిటీ సో, ఎలా వర్క్ చేయాలి అనే దాని మీద జావా స్క్రిప్ట్ అనేది వర్క్ అవుతుంది. సో, నేను ఇంతకు ముందు చూపించిన ఇమేజే మళ్ళీ చూపిస్తాను. హెచ్‌టీఎంఎల్ అనేది మనకి స్కెలిటన్ ఆఫ్ ది కోడ్ అనుకుంటే ఇట్స్ నాట్ క్లియరా? యాహ్! స్కెలిటన్ ఆఫ్ ది కోడ్ అని హెచ్‌టీఎంఎల్ అన్నాం. సీఎస్ఎస్ లుక్ అండ్ ఫీల్ కోసం. జావా స్క్రిప్ట్ దేనికోసం అంటే ఫంక్షనాలిటీ అనమాట. ఏదైనా ఒక మానిటర్ చేయాలన్నా, ఏదైనా అప్డేట్ చేయాలన్నా అంటే మానిప్యులేట్ చేయాలి. ఇప్పుడు హెచ్‌టీఎంఎల్‌ని మానిప్యులేట్ చేయాలి. అంటే హెచ్‌టీఎంఎల్‌లో మనం ఒక కోడ్ రాసాం. దీన్ని మానిప్యులేట్ చేయాలన్నా జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేయొచ్చు. ఈ సీఎస్ఎస్‌లో కలర్ చేంజ్ చేయాలి, డ్రెస్‌ని చేంజ్ చేయాలి, హెయిర్ చేంజ్ చేయాలి, హెయిర్ కలర్ చేంజ్ చేయాలి. అలానే సో, దానికోసం ఈ నర్వ్స్ యూజ్ అవుతాయన్నమాట జావా స్క్రిప్ట్‌లో. ఇప్పుడు మనకి వెబ్ పేజ్‌లో ఏంటి అనంటే, సో, ఒక వెబ్ పేజ్ ఉంది ఇప్పుడు మనకి. ఈ వెబ్ పేజ్‌లో మనం సో, దీని యొక్క కలర్ చేంజ్ చేయాలన్నా, లేదు దీని ఫంక్షనాలిటీ ఇది క్లిక్ చేసినప్పుడు ఒక కొత్త పేజ్ ఓపెన్ అవ్వాలన్నా, సో, ఇవన్నీ ఏంటంటే మనకి జావా స్క్రిప్ట్‌లో నుంచే వస్తాయి. ఓకే. జావా స్క్రిప్ట్ నుంచే వస్తాయి ఇవన్నీ. సో, మనం ఈ అవి ఏం చేయాలి? ఎలా చేయాలనేది ఇప్పుడు నేను డిస్కస్ చేద్దాం మనం. ఇప్పుడు వన్ బై వన్ డిస్కస్ చేస్తాం. అసలెందుకు జావా స్క్రిప్ట్? వాట్ ఈస్ జావా స్క్రిప్ట్? జావా స్క్రిప్ట్ ఈస్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే. జావా స్క్రిప్ట్ అంటే ఏంటంటే జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ ఈస్ ఏ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అండ్ ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ మనం దేనికోసం యూజ్ చేస్తామంటే వెబ్ పేజ్ అప్లికేషన్స్ కోసం, అలానే డేటాని మ్యానిపులేట్ చేయాలన్నా, సో, అలానే హెచ్‌టీఎంఎల్‌ని అప్డేట్ చేయాలన్నా, సో, ఇవన్నిట్లికి మనం యూజ్ చేస్తాం జావా స్క్రిప్ట్‌ని. ఓకే. సో, ఇట్ కెన్ అప్డేట్ HTML and CSS. It can calculate and manipulate and also validate the data. మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. క్యాలిక్యులేట్ అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏవన్నా మనకి క్యాలిక్యులేటర్ ఉంది. క్యాలిక్యులేటర్‌లో 1+2+1 అని కొడతాం కదా! సో, వాటిని క్యాలిక్యులేట్ చేస్తది డేటాని. అలానే మ్యానిపులేట్ అంటే ఇంతకుముందు చెప్పాను కదా! చేంజ్ చేస్తాం. ఏదైనా కావాలంటే డేటాని చేంజ్ చేస్తాం. అట్లనే డేటాని వాలిడేట్ చేస్తది. అంటే ఇది కరెక్ట్‌గా ఉందా లేదా అని కూడా మనం చెక్ చేయొచ్చు. సో, ఇయన్నిట్లికి మనం యూజ్ చేస్తాం. అంటే క్యాలిక్యులేట్ చేయడానికి క్యాలిక్యులేట్ అండ్ మానిప్యులేట్ ఈ ఈ జావా స్క్రిప్ట్ ఏంటి అనంటే మనం ఆ లాజిక్ ఉంది కదా! ప్రోగ్రామ్ లాజిక్ ఫంక్షనాలిటీ కోసం. సో, మెయిన్‌గా జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేస్తాం. అండ్ ఇంకొకటి మీరు తెలుసుకోవాల్సిన క్వెషన్ ఏంటంటే జావా అండ్ జావా స్క్రిప్ట్ ఆర్ నాట్ సేమ్. ఓకే. జావా అన్నా, జావా స్క్రిప్ట్ అన్నా నాట్ సేమ్ అనమాట. ఈ 2 ఏంటంటే డిఫరెంట్ లాంగ్వేజెస్. ఓకే. జావా ఈజ్ ఏ కంప్లీట్‌లీ ఊప్స్ ఓరియెంటెడ్ లాంగ్వేజ్ అనమాట. ఊప్స్ అంటే ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనమాట. అది ఊప్స్ అంటాం దాన్ని. సో, మనకేంటంటే ఈ జావా మనం బేసికల్లీ ఏంటంటే బ్యాక్ ఎండ్ డిజైన్ జేయడానికి యూజ్ జేస్తాం. ఓకే. జావా ఏంటంటే బేసికల్లీ బ్యాక్ ఎండ్ యూజ్ జేయడానికి మాత్రమే యూజ్ చేస్తాం. బట్ జావా స్క్రిప్ట్‌కొచ్చేసరికి ఏంటంటే, సో, మనం ఇది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అన్నమాట. ఇది వెరీ ఫెమిలియర్ లాంగ్వేజ్ అండ్ వెరీ ఈజీ లాంగ్వేజ్ ఫర్ ఎవ్రీవన్ అనమాట. జావా స్క్రిప్ట్ ఈజ్ ఫెమిలియర్
అండ్ వరల్డ్ వైడ్ పాపులర్ లాంగ్వేజ్ ఆల్సో. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక వెబ్సైట్ని డిజైన్ చేయాలంటే జావా స్క్రిప్ట్తో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న సినారియోస్ చాలా ఎవ్రీ వెబ్సైట్ ఈజ్ డిజైన్ విత్ జావా స్క్రిప్ట్ అనమాట. జావా ఒకప్పుడులో బ్యాక్ ఎండ్ ఓన్లీ బ్యాక్ ఎండ్ డేటాని మ్యానిపులేట్ చేయడానికి మాత్రం యూజ్ చేసేవాళ్ళు. జావా స్క్రిప్ట్ అంటే నేమ్ ఒకేలా ఉంది కదా అనుకుంటే కాదు, ఇట్స్ ఎ డిఫరెంట్ లాంగ్వేజ్. ఇట్స్ ఊప్స్ లాంగ్వేజ్. ఇది ఏంటంటే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే. ఈ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో ఏంటి అని అంటే మనం దీన్ని యూజ్ చేసి మనం ఫ్రంట్ ఎండ్ని యూజ్ చేయొచ్చు, అట్లనే బ్యాక్ ఎండ్లో కూడా యూజ్ చేయొచ్చు. ఇందులో మాత్రం ఓన్లీ మనం బ్యాక్ ఎండ్లో మాత్రమే యూజ్ చేస్తాం. జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి ఫ్రంట్ ఎండ్ అంటే మనం వెబ్సైట్ ముందు ఏదైతే కనబడుతుందో మనం ఫస్ట్లో చెప్పుకున్నాం కదా ఫ్రంట్ ఎండ్, ఆ ఫ్రంట్ ఎండ్ కనిపించే యూజర్ ఇంటర్ఫేస్ అంతా జావా స్క్రిప్ట్తో డిజైన్ చేయొచ్చు. అలానే బ్యాక్ ఎండ్ మనకు కనిపించింది ఏదైతే ఉంటుందో దాన్ని జావా స్క్రిప్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఇప్పుడు రియాక్ట్ జేఎస్ ఎలాగో మనకి ఇంకోటి నోడ్ జేఎస్, ఎక్స్‌ప్రెస్ జేఎస్, నెక్స్ట్ జేఎస్ అట్లా చాలా ఉన్నాయన్నమాట. ఆ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ అని మీకు చెప్పా అప్పుడు. సో, ఆ జావా స్క్రిప్ట్‌ని ఏంటంటే మనం యూజ్ చేసి ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ ఆల్సో మనం డిజైన్ చేయొచ్చు. వెబ్‌సైట్స్ ఫ్రంట్ ఎండ్ వెబ్‌సైట్స్‌ని అండ్ బ్యాక్ ఎండ్ వెబ్‌సైట్స్‌ని కూడా. సో, అంత ఇంపార్టెంట్. జావా స్క్రిప్ట్ నేర్చుకుంటే మీకు ఫ్యూచర్‌లో ఏంటంటే మీరు ఫ్రంట్ ఎండ్‌లోకి కూడా వెళ్ళొచ్చు, బ్యాక్ ఎండ్‌లోకి కూడా వెళ్ళొచ్చు. సో, దిస్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ జావా స్క్రిప్ట్. చాలా మంది అడుగుతారు ఏంటంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ జావా అండ్ జావా స్క్రిప్ట్? సింపుల్‌గా ఇది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్, ఇది ఊప్స్ లాంగ్వేజ్, అది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో, ఇది ఫ్రంట్ ఎండ్‌లో, ఇది బ్యాక్ ఎండ్‌లో యూజ్ చేస్తాం. ఇది ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్‌లో కూడా యూజ్ చేస్తాం. సరిపోతాయి. 2 డిఫరెన్సెస్ సరిపోతాయి. ఓకే. అండ్ మనం జావా స్క్రిప్ట్‌ని ఎలా రాయాలి? ఓకే. జావా స్క్రిప్ట్‌ని ఎలా రాయాలి అనేది ఇప్పుడు చూద్దాం. జావా స్క్రిప్ట్ నార్మల్‌గా ఏంటి అనంటే మనం ఇప్పుడు నార్మల్లీ జావా స్క్రిప్ట్ రాయడానికి మనకి సేమ్ వే నేను మళ్ళీ కొత్తగా తీసుకుంటా. సేవ్ గో లైవ్. ఓకే. సో, ఇప్పుడేంటంటే ఇప్పుడు ఈ జావా స్క్రిప్ట్ ఏంటంటే మనం యూజ్ చేసి ఎక్కడెక్కడ రాయొచ్చు? ఎలా రాయాలి? ఇప్పుడు మనకి హెచ్‌టీఎంఎల్ రాయడానికి ఒక దగ్గర రాసాం. సీఎస్ఎస్ రాయాలంటే ఒకలా రాసాం. అలానే జావా స్క్రిప్ట్ రాయడానికి కూడా మనకి ఎన్ని వేస్ ఉన్నాయి. సేమ్ ఏంటంటే సీఎస్ఎస్ లానే వి హావ్ 3 వేస్ టు రైట్ ఎ జావా స్క్రిప్ట్. సో, సీఎస్ఎస్‌లో ఎక్కడెక్కడ రాసాం చెప్పండి? 3 వేస్. ఆ 3 వేస్ ఏంటో చెప్పండి ఎవరైనా? ఇన్‌లైన్, ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్. యెస్. రైట్. సో, ఇప్పుడు అలానే మనం దీనిలో కూడా 3 వేస్ ఉన్నాయన్నమాట. జావా స్క్రిప్ట్ మనం రాయటానికి. సో, ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇన్‌లైన్ అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్ అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఎక్స్టర్నల్. సో, ఇవన్నీ ఇన్‌లైన్ జేఎస్ అంటే జావా స్క్రిప్ట్ కదా! సో, జేఎస్ అండ్ జేఎస్ and then external JS. These are all Java scripts. Inline, internal, external. సో, ఇన్‌లైన్ అంటే ఎక్కడ రాయాలి? నార్మల్‌గా సీఎస్‌లో ఎలా రాసాం మనం ఇన్‌లైన్? వితిన్ ద లైన్‌లో రాసాం కదా! ఫర్ ఎగ్జాంపుల్ ఐ హావ్ వన్ బటన్ అని ఇస్తున్నా నేను. క్లిక్ మీ అని ఒక బటన్ ఇస్తున్నా నేను. సేవ్. ఓకే. ఈ బటన్ మనం క్లిక్ చేసినప్పుడు సమ్ ఆపరేషన్ జరగాలి. ఇప్పుడు ఏదైనా జరుగుతుందా? ఏం జరగట్లా కదా! సో, దీనికోసం మనం ఈ బటన్ అనేది ఇంతవరకు మీరు హెచ్‌టీఎంఎల్‌లో నేర్చుకున్నారు. ఇక్కడి నుంచి జావా స్క్రిప్ట్ ఎలా రాయాలి ఇన్‌లైన్‌లో. ఇక్కడ రాస్తే సరిపోతది. ఇక్కడ ఏంటంటే నేను ఎక్కడ రాయాలో మాత్రమే చెప్తా. ఏం రాయాలో అనేది తర్వాత మీకు డిస్కషన్ వస్తుంది. జస్ట్ అబ్జర్వ్ చేయండి ఎక్కడ రాయాలనేది. ఆన్ క్లిక్ అనేది నేను ఒకటి రాస్తున్నా. ఇదొక ఫంక్షనాలిటీ. అండ్ అలర్ట్ ఐ యామ్ క్లిక్డ్ అని ఒకటి రాసుకున్నా. ఓకే. సేవ్.
సో, ఇప్పుడు చూడండి ఏమవ్వాలి అంటే నా ఫంక్షనాలిటీ నేను రాసిన ఫంక్షనాలిటీ నేను ఎప్పుడైతే బటన్‌ని క్లిక్ చేయలేదు ఇంగా, క్లిక్ చేస్తానో అప్పుడు నాకొక అలర్ట్ రావాలి. అక్కడ మెసేజ్ ఏం రావాలి? ఐ యామ్ క్లిక్డ్ అని రావాలి. ఇది జావాస్క్రిప్ట్ కోడ్ అనమాట. ఈ జావాస్క్రిప్ట్ కోడ్ అనేది పెర్ఫార్మ్ చేస్తది. ఇక్కడ చూడండి. నేనెక్కడ రాసాను? వితిన్ ద ఓపెన్ ట్యాగ్‌లో రాసాను. వితిన్ ద ఓపెన్ ట్యాగ్. అదే మీరు క్లాస్ నేమ్ కావాలంటే ఎక్కడ ఇవ్వాలి మీరు? ఇక్కడ ఇచ్చేసుకోవచ్చు ఇలా క్లాస్ నేమ్. అంటే ఇదొక యాట్రిబ్యూట్‌లా అనమాట మీరు. సో, క్లాస్ అనేది లైవ్ ఇస్తాం కదా! మనం ఇంతకుముందు ఇచ్చేవాళ్ళం క్లాస్ బీటీఎన్. మీరు కావాలంటే సీఎస్ఎస్ కూడా దానికి అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు నేను దాన్ని క్లిక్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఇక్కడ ఏమొచ్చింది? ఒక అలర్ట్ బాక్స్ వచ్చింది. ఓకే. ఐ యామ్ క్లిక్డ్. ఇక్కడ ఏదైతే నేను మెసేజ్ ఇచ్చానో ఆ మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందనమాట. ఇదిగోండి ఐ యామ్ క్లిక్డ్. మీరు ఏది ఇస్తే ఆ మెసేజ్ వస్తది. ఓకే. కొన్నిసార్లు చూడండి కొన్ని వెబ్‌సైట్ మీరు ఓపెన్ చేసినప్పుడు అలా అలర్ట్స్ వస్తా ఉంటాయన్నమాట. సో, ఇలా పాపప్ అవుతా ఉంటాయి విండోలు. ఆటిలిని క్లోజ్ చేస్తా ఉండాలి. సో, ఈ అలర్ట్స్ అనమాట. ఏవైనా బటన్స్ ఏదైనా బ్రౌజర్ ఓపెన్ చేసినప్పుడు అలా వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంటర్నల్. ఇన్‌లైన్ అనేది అయిపోయింది కదా! ఇన్‌లైన్ అంటే ఇన్‌లైన్ వితిన్ ద లైన్‌లో రాస్తాం కాబట్టి దాన్ని ఇన్‌లైన్ అన్నాం. సో, ఈ ఇన్‌లైన్‌లో ఇది ఎగ్జాంపుల్. ఇంటర్నల్‌గా మీరు ఒకటి రాయొచ్చు. ఇంటర్నల్‌గా ఒకటి రాసి దాన్ని మనం ఇప్పుడు వేరేది తీసుకుంటా నేను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రాద్దాం. ఇక్కడ రాస్తాం గదా! ఇంటర్నల్ అంటే ఇక్కడ రాస్తాం గదా మనం. సో, ఇక్కడ రాస్తే వర్క్ అవుతుందా? ఇక్కడ నార్మల్‌గా అయితే ఇక్కడ స్క్రిప్టింగ్ ఇక్కడ రాయాలి ఇంటర్నల్. బట్ ఎప్పుడైనా సరే అది స్టైల్స్‌కొచ్చేసరికి అక్కడ రాయాలి. బట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌కొచ్చేసరికి మాత్రం స్క్రిప్ట్ ఎప్పుడు సరే ఎండ్ ఆఫ్ ది హెచ్‌టీఎంఎల్ కోడ్ దగ్గర రాయాలి. ఎండ్ ఆఫ్ ది హెచ్‌టీఎంఎల్ కోడ్ అంటే ఇక్కడ ఎండ్ అయిపోతుంది హెచ్‌టీఎంఎల్ కోడ్. దీని తర్వాత రాయాలి స్క్రిప్టింగ్ కోడ్. ఎందుకు దీని తర్వాత అంటే ఏదైనా ఆపరేషన్ ఇక్కడ మిగిలిపోతే ఇప్పుడు కొన్ని లూప్స్ ఉంటాయన్నమాట. ఆ లూప్స్ ఉన్నప్పుడు ఏంటంటే అవి ఇటరేషన్ అవుతా ఉంటాయి. తిరుగుతా ఉంటాయి. తిరిగినప్పుడు ఏమంటే ఏమన్నా మీరు ఇక్కడ పైన రాస్తే ఇక్కడితో ఎండ్ అయిపోతది. అంటే కింద లాస్ట్ ఆఫ్ ది పేజ్ వరకు చెక్ చేయదు. కాబట్టి మీరు స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ ఉంది. ఈ ట్యాగ్ లోపల మనం రాస్తాం కోడ్. ఈ ట్యాగ్ లోపల స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ లోపల రాస్తాం. రాస్తే సో, అది మనకి ఇంటర్నల్ అనమాట అవుతుంది. దిస్ ఈజ్ ఇన్‌లైన్, దిస్ ఈజ్ ఇంటర్నల్. ఇంటర్నల్‌గా రాస్తాం. సో, దీనికోసం మనం ఏం చేయాలి అంటే నేను సమ్ ఇంకో ఎగ్జాంపుల్ కింద ఇదే ఎగ్జాంపుల్ తీసుకుందామా? వద్దా? ఓకే. ఇంకొకటి తీసుకుందాం మనం. మీకు డిఫరెన్షియేషన్ తెలుస్తది కాబట్టి. సమ్ పి అని ఇస్తున్నాను నేను. దీంట్లో ఐ హావ్ గివెన్ సమ్ పారా. ఓకే. అండ్ ఇక్కడ ఐడీ అనేది మనకుంది కదా! ఐడీ అనేది ఈ ఐడీ ఎందుకు ఇప్పుడు ఇంతకుముందు క్లాస్ వైస్ యూజ్ చేసాం కదా! ఐడీ ఎక్కువ మనకి ఎక్కడ అంటే యూజ్ చేయొచ్చు. ఈ ఐడీ ఇంతకుముందు మనం సీఎస్ఎస్‌లో యూజ్ చేయలేదు. చాలా తక్కువ క్లాసే యూజ్ చేసాం. ఈ ఐడీ అనేది స్క్రిప్టింగ్ లాంగ్వేజ్‌లో మనం యూజ్ చేయొచ్చు. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఏం లేదు నేనేమి రాయలేదు ఇక్కడ. జస్ట్ ఇంతకుముందు మనం ఎలా అయితే హెచ్‌టీఎంఎల్ కోడ్ రాసామో అదే రాసాను. నెక్స్ట్ స్క్రిప్టింగ్‌లో ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ రాసా. లోపల నేనొక ఫంక్షన్ రాస్తా. మీకు ఈ ఫంక్షన్స్ ఏంటి ఇయన్నీ నేను తర్వాత మీకు డిస్కస్ చేస్తా. సమ్ ఫంక్షన్ నేమ్ ఏదో ఒక ఫంక్షన్ నేమ్ నేను ఇచ్చుకుంటున్నా. దెన్ ఈ ఇన్‌సైడ్ కోడ్ అంతా మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి అంతే. గెట్ మై పేరా చేంజ్ అని ఒకటి ఇస్తున్నా అంతే సింపుల్. ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తానంటే నేను ఇంకొక బటన్ తీసుకుంటా.
some button change అని ఇచ్చి ఇక్కడ ఆన్ క్లిక్ మై ఫంక్షన్ ఓకే రిఫ్రెష్. ఎప్పుడైతే నేను బటన్ చేంజ్ చేస్తాను చూడండి, బటన్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు రిఫ్రెష్. ఇక్కడ పేరా అని ఉంది. నేను ఏం రాశానంటే కోడ్ జస్ట్ బటన్ క్లిక్ చేసినప్పుడు ఇక్కడ ఉన్న పేరా అనేది ఇక్కడ ఏదైతే ఉంటుందో ఆ పారాగ్రాఫ్ని చేంజ్ చేయాలి. చూడండి కొన్ని ఇప్పుడు బటన్ సేవ్ చేయాలి. సేవ్ ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మై పేరా చేంజ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇదంతా నేను తర్వాత దీని గురించి డిస్కస్ చేస్తా. బట్ మనం ఏంటి ఇక్కడ తెలుసుకోవాల్సిందంటే ఇంటర్నల్గా ఎలా రాస్తాం, ఇలా రాస్తాం. సారీ ఇన్లైన్లో ఎలా రాస్తాం, ఇన్లైన్లో ఇలా రాస్తాం. ఇంటర్నల్గా అంటే ఒక స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఇలా రాసి అది ఎండ్ ఆఫ్ ది కోడ్. నేను చూసా ఇది ఇక్కడ కింద రాయలేదు, స్క్రిప్టింగ్ కింద పైన రాశా. ఇంత మళ్ళీ చేంజ్ అయ్యాలని చెప్పి కింద రాయకుండా ఇది స్క్రిప్ట్ అనే ట్యాగ్ ఎప్పుడు ఎండ్లోనే ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. సో నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటంటే మనం రెగ్యులర్గా ఇప్పుడు మనం సిఎస్ఎస్లో చెప్పుకున్నాం కదా, ఏంటది ఎక్స్టర్నల్ సిఎస్ఎస్ని ఎలా యూజ్ చేయాలి అనేది. ఇది ఒక ఎగ్జాంపుల్, నేను దీన్ని పిలుస్తా. ఓకే. అండ్ ఎక్స్టర్నల్ అంటే మీకు ఆల్రెడీ సిఎస్ఎస్లో చూసారు కదా, ఎక్స్టర్నల్గా ఒకటి ఉంటుంది, ఎక్స్టర్నల్ ఫైల్. ఆ ఫైల్ నుంచి మనం దీనికి లింక్ చేస్తాం. సేమ్ వే ఇక్కడ కూడా అంతే, ఏం లేదు. ఫస్ట్ మనకి ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. ఏదైనా ఫైల్ నేనేం చేస్తాను, app.js అని చేయొచ్చు, script.js అని ఇస్తున్నాను, ఆర్ app.js అని ఇస్తున్నాను, app.js. ఇందులో ఏదైనా కోడ్ రాయొచ్చు మీరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే కోడ్ ఉంది, ఫంక్షన్ ఉంది. ఈ ఫంక్షన్ అంతా తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే Ctrl+C కాపీ చేస్తున్నాను, నేను ఇది తీసేస్తున్నాను ఇది. ఓకే, సేవ్. అండ్ ఇక్కడ ఇలా ఈ ఫంక్షన్ అనేది ఎండ్ చేశాను అంతే. ఇప్పుడు నేను దీనికి లింక్ చేయాలి. ఇంకా దీనికి మనం లింక్ చేయాలి. లింక్ చేయాలంటే స్క్రిప్ట్ అనేది ఇక్కడ రాయాలి. నేను చెప్పాక స్క్రిప్ట్ ట్యాగ్ అనేది ఎక్కడ రాయాలి, ఎండ్లో రాయాలి. ఇక్కడ రాయకూడదు. ఇక్కడ రాసేవాళ్ళం. సిఎస్ఎస్ ఏంటంటే ఇక్కడ లింక్ చేసేవాళ్ళ. ఇలా లింక్ style.css స్టైల్ ఇది ఇలా రాసేవాళ్ళం. బట్ ఇక్కడ ఏంటంటే మనం ఈ కింద రాయాలి ఇక్కడ స్క్రిప్ట్ అనేది. ఇప్పుడు నేనేంటి దేన్ని లింక్ చేయాలనుకుంటున్నా, ఎస్ఆర్సి కదా, ఎస్ఆర్సి సోర్స్ ఏంటి app.js అంతే, లింక్ అయిపోయింది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ సేమ్ వర్క్ అవుతుందా లేదో చూద్దాం. రిఫ్రెష్, మై పేరా చేంజ్ వచ్చింది కదా, చూడండి మై పేరా చేంజ్. ఇది ఎలా చేశానని ఏం లేదు, సింపుల్గా ఫస్ట్ మీరు చేయాల్సింది స్క్రిప్ట్ అని ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ తీసుకోవాలి. ఎస్ఆర్సి అంటే సోర్స్ ఫైల్ ఎక్కడి నుంచి ఉంది, ఇది విత్ ఇన్ ద ట్యాగ్లోనే ఉంది, ఇక్కడ ఏమీ లేదు. విత్ ఇన్ ద ట్యాగ్లోనే app.js మీరు ఇక్కడ ఏదైతే నేమ్ ఇస్తారో ఆ నేమ్ని ఇక్కడ మనం రాస్తాం. రాసిన తర్వాత ఈ app.jsలో మీరు ఏదైతే ఫంక్షనాలిటీ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్లో రాస్తారో ఈ ఫంక్షనాలిటీ కానీ ఏదైతే ఆపరేషన్ జరగాలి అనుకుంటున్నారో అదంతా స్టైల్లానే ఇక్కడ కూడా మనం యూజ్ చేస్తాం. సో ఇవి మనకి ఇన్లైన్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇన్లైన్, ఇంటర్నల్, ఎక్స్టర్నల్లో? క్లియర్. ఓకే, మనం రెగ్యులర్గా ఇంకా యూజ్ చేసేది ఇన్లైన్. ఎలా యూజ్ చేస్తాం, ఇన్లైన్ అంటే ఏంటంటే ఇదిగో ఇలా ఆన్ క్లిక్ మై ఫంక్షన్ ఇట్లా యూజ్ చేస్తాము. సో అలానే మనకి ఎక్స్టర్నల్ కూడా ఇలా యూజ్ చేస్తాం. ఇంటర్నల్ అనేది ఇది ఇంటర్నల్ ఇంతే. సో 3 యూజ్ అవుతాయి. బట్ ఏంటంటే కాకపోతే ఫంక్షనాలిటీ కానీ ఏదైనా ఉంటే మాత్రం అది మాత్రం మనం app.jsలో మనం యూజ్ చేస్తాం. ఇక్కడ ఇస్తాం. ఓకే ఫైన్. టు కంటిన్యూ దట్ ఏంటంటే మనం బిఫోర్ కొన్ని హెల్పర్ మెథడ్స్ ఉన్నాయన్నమాట. జావాస్క్రిప్ట్లో కొన్ని హెల్పర్ మెథడ్స్ మనకి యూజ్ అవుతాయి మధ్యలో, వాటిని చూద్దాం. హెల్పర్ మెథడ్స్. ఈ హెల్పర్ మెథడ్స్ అంటే ఏంటి, వీటి ద్వారా మనం ఏం చేస్తాం అనేది చూద్దాం. ఒక్కొక్కటి ఒక 3 ఉన్నాయి హెల్పర్ మెథడ్స్.
చాలా ఇంపార్టెంట్ ఇయి. అందులో మనం మోస్ట్ ఆఫ్ ది కేసెస్ యూజ్ చేస్తాం. ఒకటి చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే డాక్యుమెంట్ డాట్ రైట్. సో ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది దేనికి యూజ్ చేస్తాము అనేది ఏంటంటే, సో ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ టు డిస్‌ప్లే ఇన్ ద వెబ్ పేజ్. వెబ్ పేజ్ లోపల మనం డిస్‌ప్లే చేయడానికి ఏదైనా మనం వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే చేయాలి అంటే నేను చూపిస్తాను ఇప్పుడు. టు డిస్‌ప్లే జేఎస్ అని ఇస్తున్నాను. జావా స్క్రిప్ట్. వెబ్ పేజ్. ఇప్పుడు గో లైవ్ చేశాం కదా! ఈ గో లైవ్‌లో నేను రైట్ క్లిక్ చేస్తే ఇన్స్పెక్ట్ అని ఒకటి వస్తుంది. ఓకే. రైట్ క్లిక్, మౌస్‌లో రైట్ క్లిక్ అండ్ దెన్ ఇన్స్పెక్ట్. ఇక్కడ మనకి ఎలిమెంట్స్ గురించి, స్టైల్స్ గురించి మనం ఇంతకుముందు చూసాం. అలానే కన్సోల్‌లోకి వస్తే ఇక్కడ ఈ కన్సోల్ అనేది జావాస్క్రిప్ట్. ఇక్కడ చూడండి 3 ఉన్నాయి. సో ఎలిమెంట్స్ అనేది ఏంటి? ఎలిమెంట్ అంటే మనకి HTML సంబంధం. HTML కోడ్ అంతా ఇక్కడ ఉంటుంది. HTML ఏమన్నా చూడాలి అంటే. స్టైల్స్ అంటే ఇప్పుడు స్టైల్స్ మన ఏవైతే CSS ఫైల్‌లో రాసామో అయన్నీ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ కనబడతాయి. నెక్స్ట్ వన్ కన్సోల్. కన్సోల్ అంటే ఏంటంటే ఈ జావాస్క్రిప్ట్ సంబంధించిన ఏదన్నా మనం ఆపరేషన్ చేయాలంటే ఇక్కడ. సో ఇది జావాస్క్రిప్ట్‌లో ఏంటంటే మనం డేటాలో ఇప్పుడు కన్సోల్‌లో 1+5 అని ఇస్తున్నా చూడండి. వెంటనే వచ్చింది ఆన్సర్ 6. మీరు ఏ ఆపరేషన్ అన్నా చేయొచ్చు ఇక్కడ. ఓకే. చూడండి 1+5+8 41. అంటే ఇది ఒక జావాస్క్రిప్ట్ కన్సోల్ అనమాట. ఒక ఎన్విరాన్మెంట్ ఇదంతా. మనం ఏం కోడ్ లేదు. బట్ ఈ వెబ్ పేజ్ ప్రతి వెబ్ పేజ్ మీరు ఏ వెబ్ పేజ్ ఓపెన్ చేసినా ఇది ఉంటది. ఇప్పుడు ఇది ఉంది. ఈ వెబ్‌సైట్ ఓపెన్ చేస్తా చూడండి. సో కన్సోల్ ఓపెన్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ కూడా ఇదే ఉంటది. చూడండి 1+7+9 చూడండి 17. సో ఇది ఏంటంటే ఎవ్రీ పేజ్‌లో మీరు ఏదైనా ఓపెన్ చేయండి. నెట్‌ఫ్లిక్స్ ఓపెన్ చేయండి. ఏదైనా ఓపెన్ చేయండి. వెబ్ పేజ్ అంటే సిస్టమ్స్‌లో, ల్యాప్‌టాప్స్‌లో రైట్ క్లిక్ ఇచ్చి ఇట్లా కన్సోల్‌లోకి వెళ్తే మీకు వర్క్ అవుతుందన్నమాట. ఇది జావాస్క్రిప్ట్ అన్నమాట. ఇది జావాస్క్రిప్ట్ కన్సోల్ అంటారు దీన్ని. ఓకే. సో ఈ జావాస్క్రిప్ట్ కన్సోల్‌లో నేను ఇప్పుడు ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే ఈ ఏదైనా వెబ్ పేజ్‌లో మనం చూపించాలి ఏంటి అనేది. అంటే మనకి ఈ వెబ్ పేజ్‌లో గాని అంటే ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇప్పుడు ఇది వెబ్ పేజ్ కదా! ఇది వెబ్ పేజ్ కన్సోల్. ఈ కన్సోల్‌లో మనకి ఒక ఏదైనా మనం డిస్‌ప్లే చేయాలి అంటే మనం ఇక్కడ డిస్‌ప్లే చేయాలంటే కన్సోల్ డాట్ లాగ్ యూజ్ చేస్తాం. ఇవన్నీ లాగ్స్ వస్తాయి ఇక్కడ కన్సోల్‌కి సంబంధించిన లాగ్స్. బట్ ఇక్కడ మనం ఫస్ట్ మాట్లాడుకున్నది ఏంటి అనంటే వెబ్ పేజ్‌లో డిస్‌ప్లే చేయాలి అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ రాయాలి. అంటే ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసి ఇందులో నేనేం చేస్తానంటే ఏదో సమ్ వచ్చింది ఏంటిది రైట్ డాక్యుమెంట్ ఈజ్ డిప్రికేటెడ్ తీసేసారు. ఓకే. సో దిస్ ఈజ్ జావాస్క్రిప్ట్ from app.js. Save. చూడండి దిస్ ఈజ్ కేమ్ ఫ్రమ్ app.js. ఓకే. మనం ఇది యాక్చువల్‌గా ఎక్కడ రాయాలి? ఇక్కడ రాయాలి. అంటే ఏదైనా ఒక వెబ్ పేజ్‌లో మనం ఒక డేటాను చూపియాలంటే ఎక్కడి నుంచి రాయాలి? HTMLలోని రాస్తే ఏదో p ట్యాగో లేకపోతే h1 ట్యాగో తీసుకొని వస్తది. బట్ ఇక్కడ చూడండి నేనేం చేశాను డాక్యుమెంట్ డాట్ రైట్ అని రాసి దిస్ ఈజ్ కేమ్ ఫ్రమ్ app.js అని ఇచ్చాను. సో ఇది ఎక్కడ కనబడుతుంది మనకి? ఇట్ ఈస్ డిస్‌ప్లేయింగ్ ఇన్ ది వెబ్ పేజ్. ఓకే. అంటే నేను ఇంతకుముందు చెప్పా కదా! జావాస్క్రిప్ట్‌ని యూజ్ చేసి మనం HTMLని, CSSని మ్యానిపులేట్ చేసేయొచ్చు, యూజ్ చేయొచ్చు అని. సో అదే అనమాట. HTMLని మనం ఇలా ఇంకా నేను ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎలా చేయొచ్చు అనేది.
ఇట్స్ జస్ట్ డాక్యుమెంట్ ఇది హెల్పర్ మెథడ్ అనమాట. డాక్యుమెంట్ డాట్ రైట్‌ని యూజ్ చేసి మనం ఏదన్నా ఏదైతే HTML అంటే మనం HTMLలోకెళ్ళి అక్కడ చేంజ్ చేసే కన్నా ఇక్కడే రాసుకోవచ్చు. జావా స్క్రిప్ట్‌లోనే రాసుకోవచ్చు. అందుకే టు డిస్‌ప్లే ఇన్ ద వెబ్ పేజ్ అని రాసాం. దిస్ ఈజ్ ఫస్ట్ హెల్పర్ మెథడ్. ఇది యూజ్ అవుతుంది మీకు కొన్ని టైమ్స్‌లో. అంటే HTMLలో రాయకుండా ఇక్కడ రాయటానికి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి అలర్ట్. ఇంతకు ముందే ఇచ్చాను కదా నేను అలర్ట్ అనేది. అలర్ట్ ఏంటంటే దేనికంటే మనకి అని ఇట్లా ఒకటి ఎగ్జాంపుల్ ఇది. సో కింద ఇదేంటంటే ఈ అలర్ట్ ఏంటి అనంటే మనకి ఏదైనా పాపప్స్ కావాలి, ఏదైనా ఒక అలర్ట్ ఇవ్వాలి, ఏదైనా బటన్ క్లిక్ చేసినప్పుడు అలర్ట్ ఇవ్వాలి అండ్ సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఓకే. సమ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఇది ఆల్రెడీ మనం ఇక్కడ తీసుకున్నాం. అలర్ట్ ఏది ఇక్కడ సంథింగ్ ఇక్కడ తీసుకున్నాం చూడండి. బటన్ క్లిక్ చేసింది. సో ఇలా అలర్ట్ అని ఇస్తాం. అలర్ట్ అని ఇచ్చి దీన్నే మనం ఫంక్షనాలిటీలో రాయాలి అని అంటే ఏం చేస్తాం మనం? ఇక్కడ నేను ఒక ఫంక్షన్ తీసుకుంటా. ఈ ఫంక్షన్స్ ఏంటి అన్నీ నేను మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మనకు వేరియబుల్స్ ఇవన్నీ వస్తాయి. సో నేను ఇక్కడ మై అలర్ట్ ఇది ఎండ్ చేసేస్తున్నా. అలర్ట్ డిస్ప్లే ఓకే. ఇది ఈ మై అలర్ట్ అనే ఫంక్షన్ని మనం ఈ బటన్ దగ్గర ఈ ఐఎమ్ క్లిక్డ్ అని తీసేసి ఓకే ఇక్కడ మై అలర్ట్ ఓకే ఫైన్ సేమ్. ఇప్పుడు మళ్ళీ చూడండి జస్ట్ క్లిక్ మ్యాన్ చేస్తే అలర్ట్ వచ్చింది. డిస్ప్లేడ్ ఫ్రమ్ app.js. ఈ అలర్ట్స్ ఎందుకు మనకి అని అంటే ఈ అలర్ట్ అనేది అలర్ట్ రాసే విధానం ఇది. అలర్ట్ ఏం లేదు, జస్ట్ అలర్ట్ అని రాసి ఇట్లా ఓపెన్ చేస్తాం అంతే. అందులోపల డేటా రాస్తాం. ఈ రిమైనింగ్ వీటి గురించి లేటర్. ఓకే. అండ్ ఇప్పుడు ఏంటి అని అంటే మనకి నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇది ఎందుకోసం నేను ఇది మళ్ళీ ఇది జస్ట్ కాపీ చేస్తా, మీకు యూస్ఫుల్ ఉంటుంది కదా. అలర్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇది. అలర్ట్ డిస్ప్లేడ్ ఫ్రమ్ app.js. ఏదైనా పాపప్ చేయడానికి అంటే ఒక ఇన్ఫర్మేషన్ కానీ ఒక అలర్ట్ కానీ ఒక పాపప్ చేయడానికి ఒక ఆపరేషన్ జరిగిన తర్వాత అలా పాపప్లో అలా రావటం కోసం మనం యూజ్ చేస్తాం పాపప్ ఫర్ అలర్ట్స్. అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా అది కూడా పాపప్ చేయొచ్చు మనం. ఓకే. అండ్ థర్డ్ వన్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఏంటంటే లాగ్స్. కన్సోల్ లాగ్స్ అంటాం మనం. ఇంతకుముందు మనం కన్సోల్ చూసాం కదా, ఆ కన్సోల్ లాగ్. ఈ కన్సోల్ లాగ్ వల్ల మనకి ఏంటి యూజ్ ఏంటి? ఈ కన్సోల్ ఇప్పుడు డాక్యుమెంట్ డాట్ రైట్ వల్ల మనకి యూజ్ ఏంటి? మనం ఏదైతే HTML కోడ్ని యూజ్ చేయకుండా డైరెక్ట్గా మనం వెబ్ పేజ్లో డిస్ప్లే చేయడానికి ఇలా ఈ డాక్యుమెంట్ డాట్ రైట్ అని ఇచ్చి ఏదైతే ఇన్సైడ్ కొటేషన్లో ఇస్తారో ఆ డేటా అనేది అక్కడ కనబడుతుంది. క్లియర్? ఇది అయిపోయింది. అలర్ట్ అంటే మనం పాపప్స్ ఇస్తాము, అలానే ఇన్ఫర్మేషన్ ఇస్తాం. ఈ కన్సోల్ లాగ్ వల్ల ఏంటి అని అంటే మనకి అక్కడ మనం చూడండి, ఇక్కడ డిఫరెన్షియేషన్ చూడండి. ఇక్కడ మనం 3 డిస్ప్లే చేస్తాం డేటాని. బట్ ఎక్కడ ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క ప్లేస్. ఈ హెల్పర్ మెథడ్స్‌లో మనం ఈ డేటాలో చూసుకుంటే మనం సో ఫస్ట్ డాక్యుమెంట్ డాట్ రైట్ అనేది ఏంటి? వెబ్ పేజ్‌లో డిస్ప్లే అవుతుంది. అది అలర్ట్స్ అనేవి ఎక్కడ ఒక పాపప్ వచ్చి. కన్సోల్స్ అనేవి ఎప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు కన్సోల్ రాసినప్పుడు ఇక్కడ డిస్ప్లే అవుతాయి. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ డిస్ప్లే అవుతుంది మనకి. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ రాస్తా చూడండి. కన్సోల్ లాగ్స్‌ని రాస్తా. కన్సోల్
కన్సోల్ డాట్ లాగ్. ఈ లాగ్స్ అనే డాట్ లాగ్ అని అంటే ఇక్కడ లాగ్లో రావాలి. ఈ కన్సోల్ లాగ్ ట్యాబ్ కాబట్టి ఈ ట్యాబ్లో రావాలి మనం ఏదైతే రాస్తాం. నేను డిస్ప్లే ఫ్రమ్ కన్సోల్ అని వస్తుంది. నేను ఏదైనా రాయొచ్చు. నేను జస్ట్ మీకు డిఫరెన్షియేషన్ కోసం అలా ఇస్తున్నా. డిస్ప్లే ఫ్రమ్ కన్సోల్ ఇన్ కన్సోల్ వాట్ ఎవర్ ఇట్ మే బి. జస్ట్ చూడండి కన్సోల్ లాగ్ చేస్తున్నా. చూడండి ఇక్కడ రాలేదు, మనకి ఇక్కడ రాలేదు, ఎక్కడ వచ్చింది 3 ప్లేస్. సో దీనివల్ల మనకేంటి యూజ్? సో దీనివల్ల మనకేంటి యూజ్? ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏం చేస్తానంటే సో జస్ట్ ఇది ఒక ఎగ్జాంపుల్ కోసమే, జస్ట్ చూడండి 1 + 9. ఓకే, ఈ ఆపరేషన్ నేను డిస్ప్లే చేయాలి. యాడ్ అనే ఒక ఆపరేషన్ ఉంది నాది కన్సోల్ లాగ్లో డిస్ప్లే చేయాలి. ఈ కన్సోల్ లాగ్లో డిస్ప్లే చేయడం కోసం ఏమేమి చేస్తున్నా, సమ్ ఇక్కడ సమ్ ఆఫ్ 2 numbers. ఓకే, ఇలా రాసి ఈక్వల్ టు ఆర్ కామా ఇట్లా పెట్టి ఈ యాడ్ అనే దాన్ని ఇక్కడ నేను డిస్ప్లే చేస్తాను. చూడండి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, ఇది ఎందుకోసం యూజ్ అవుతుందని. నేనేం రాశాను, సమ్ ఆఫ్ 2 numbers అనే దాన్ని డిస్ప్లే చేయాలి ఎక్కడ, కన్సోల్ లాగ్. అలానే ఈ యాడ్ కామ పెట్టాను. యాడ్ అంటే ఏంటి, 1 + 9. ఈ ఆపరేషన్ ఇక్కడ జరగాలి. చూడండి ఏమవుతుంది, సమ్ ఆఫ్ 2 numbers is 10. ఓకే, సమ్ ఆఫ్ 2 numbers is 10. ఇక్కడ నేను ఏదైతే చేంజ్ చేస్తానో ఎంత కావాలంటే అంత ఇవ్వచ్చు మనం. సేవ్ ఇదిగోండి 9749994 ప్లస్ యాడ్ అయిపోతూ ఉంటుంది. అలా మనం ఏం చేస్తున్నాం, దీన్ని ఇక్కడ డిస్ప్లే చేస్తాం కన్సోల్ లాగ్లో. మనం ఎక్కడ డిస్ప్లే చేయట్లేదు, ఇక్కడ డిస్ప్లే చేస్తాం. గాట్ ఇట్ ఎవ్రీవన్? అందరికి అర్థమైందా? దీస్ ఆర్ ద 3 హెల్పర్ మెథడ్స్. మీకు రెగ్యులర్గా మీరు యూజ్ చేసేది, రెగ్యులర్గా ఎక్కువ యూజ్ చేసేది ఏంటి అని అంటే కన్సోల్ లాగ్. కన్సోల్ లాగ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం. ఇది ఒక హెల్పర్ మెథడ్. ఇది ఇప్పుడు ఏదైనా డేటా వచ్చింది, మనం చూడాలి అసలు ఆ డేటా వచ్చిందా లేదా, బ్యాక్ ఎండ్ నుంచి డేటా వచ్చింది చూడాలా లేదా, అన్ని కన్సోల్ లాగ్ నుంచి మనం చూస్తాం. కన్సోల్ లాగ్ అంత ఇంపార్టెంట్ అనమాట ఈ కన్సోల్ లాగ్స్ అనేవి. ఓకేనా? సో టిల్ నౌ ఎనీ డౌట్స్ హెల్పర్ మెథడ్స్లో? నో డౌట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే, హెల్పర్ మెథడ్స్ అయిపోయిన తర్వాత మనకి స్టేట్మెంట్స్. ఇవన్నీ ఏంటంటే మీకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అసలు ఎలా రాయాలి జావా స్క్రిప్ట్లో, రూల్స్ ఏంది, ఇవన్నీ ఒక్కొక్కటి అనమాట. మీరు ఏమేమి యూజ్ చేస్తాము అన్నీ తెలుసుకుంటే నెక్స్ట్ టాపిక్లోకి, మెయిన్ టాపిక్లోకి వెళ్తాం. ఈ బేసిక్స్ అనేవి లేకపోతే ఈ స్ట్రాంగ్ ఉండదు అనమాట. మనకి ఎప్పుడన్నా బేసిక్స్ అనేవి స్ట్రాంగ్గా ఉండాలి, అప్పుడే మనం కోడింగ్ అనేది ఈజీగా నేర్చుకుంటాం. ఎప్పుడైనా సరే బేసిక్స్ని ఇప్పుడు స్ట్రాంగ్గా పెట్టుకోవాలి. స్టేట్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ HTMLలో దీని అంతటిని ఏమన్నా చెప్పండి. దీన్ని ఏమన్నా HTML మర్చిపోయారా? వాట్ ఈస్ దిస్ ఇన్ HTML? ఎలిమెంట్ అన్నాం. సో ఇప్పుడు నార్మల్గా జావా స్క్రిప్ట్లో దీన్ని ఏమంటామంటే, దిస్ ఈజ్ 1 స్టేట్మెంట్. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇదంతా రాసాం కదా, దిస్ ఈజ్ 1 స్టేట్మెంట్ అండ్ దిస్ ఈజ్ 1 స్టేట్మెంట్. ఓకే, దిస్ ఈజ్ 1 స్టేట్మెంట్, దిస్ ఈజ్ 1 స్టేట్మెంట్. ఎప్పుడైతే ఇలా రాస్తారో మీరు దీన్ని స్టేట్మెంట్ అంటాం. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎండ్ అప్ విత్ ఎ సెమీకాలన్. ఓకే, ఎండ్ అప్ విత్ ఎ సెమీకాలన్. బట్ ఇక్కడ నేను చూడండి కొన్ని దగ్గర సెమీకాలన్ అంటే ఇలా, ఇది సెమీకాలన్ అనమాట. ఎప్పుడైనా ఒక కోడ్ మీరు రాసి ఎండ్ చేసినప్పుడు ఇట్ షుడ్ బి ఎండ్ అప్ విత్ సెమీకాలన్. బట్ ఏంటంటే మీరు ఇక్కడ జావా స్క్రిప్ట్కి వచ్చేసరికి కొన్ని ప్లేసెస్లో ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్, అందుకే ఇది అలౌ చేసింది. ఓకే, బట్ ఎప్పుడైనా సరే మీరు ఒక కోడింగ్ రాసేటప్పుడు, ఒక ప్రాపర్ వేలో రాసేటప్పుడు, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని విషయాల్లో మనం రియాక్ట్ వచ్చేటప్పుడు సెమీకాలన్ రాయకపోతే సో ఇట్ డజంట్ టేక్ అన్నమాట.
అందుకు ఎప్పుడైనా సరే మీరు ఒక కంప్లీట్ కోడింగ్ నేర్చుకుంటున్నప్పుడు సో యూ నీడ్ టు బి ఎండ్ అప్ విత్ ఏ సెమీకోలన్. ఇలా ఎండ్ చేయాల్సిందే. కొద్ది కోడ్ రాసేసిన తర్వాత దాన్ని ఎండ్ చేయండి. ఇలా ఎండ్ చేస్తే అది ప్రాపర్ కోడింగ్‌లో లుక్ బావుంటది. దానివల్ల ఏం ఇంపాక్ట్ ఏమి ఉండదు. బట్ ఏంటంటే మనం రాయటం ఏంటంటే ఇట్స్ ఎ బెస్ట్ ప్రాక్టీస్. ఇట్స్ బెస్ట్ కోడింగ్ అనమాట అలా. ఫస్ట్ స్టేట్మెంట్ ఇదొక రూల్ అనుకోండి. స్టేట్మెంట్ ఈజ్ ఎండ్ అప్ విత్ ఏ సెమీకాలన్. సెమీకాలన్ సింబల్ ఇది. ఓకే. అలా మనం ఏది రాసినా అలా సెమీకాలన్ ఎండ్ చేస్తాం అట్లా. బట్ ఎగ్జాంపుల్‌గా వచ్చేసరికి ఏంటి కన్సోల్ అని రాస్తాం. కన్సోల్ డాట్ లాగ్ డేటా అని ఇలా రాసిన తర్వాత లాస్ట్‌లో సెమీకాలన్ రాస్తాం. సో అది. ఇంకోటి ఏంటంటే సెమీకాలన్ ఈజ్ నాట్ రిక్వైర్డ్ ఇన్ జేఎస్. నార్మల్‌గా ఏంటంటే కోడింగ్‌లో కావాలి. అది ఉంటే ఏంటంటే లుక్ బావుంటది. బట్ జావా స్క్రిప్ట్‌కి వచ్చేసరికి ఏంటంటే అది రాసినా రాయకపోయినా తీసేసుకుంటది అన్నమాట. బట్ సి ప్లస్ ప్లస్ ఇంకా పైథాన్ కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయన్నమాట. ఆ లాంగ్వేజెస్‌కి ఏంటంటే అది మస్ట్. లేదంటే అక్కడితో కోడ్ బ్రేక్ అయిపోతది. మీరు సెమీకాలన్ అనేది రాయకపోతే ఇన్ అదర్ లాంగ్వేజెస్. బట్ జావా స్క్రిప్ట్‌కి వచ్చేసరికి ఏంటంటే అలా ఏం జరగదు. ఓకే. సో సెమీకాలన్ ఈస్ రిక్వైర్డ్ కాదు ఇది. నేనేం చెప్పాను ఇక్కడ ఎండ్ అప్ విత్ ఇలా రాస్తే మీకు బావుంటది. చూసే వాళ్ళకి ఏంటంటే ఓకే. హి ఈస్ ఎండింగ్ ఏ ప్రాపర్ స్టేట్మెంట్ అనేది ఒక లుక్ ఉంటుందన్నమాట. బట్ ఏంటి సెమీకాలన్ ఈజ్ రియల్లీ రిక్వైర్డ్ అంటే కాదు ఇన్ జావా స్క్రిప్ట్. ఇట్స్ నాట్ రిక్వైర్డ్ ఇన్ జేఎస్. ఓకే. సో అవసరం లేదు. మరి దేనికి కావాలి అంటే సి అండ్ సి ప్లస్ ప్లస్ అని కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయండి. అవి బ్యాక్ ఎండ్ లాంగ్వేజెస్ అండ్ పైథాన్. సో ఈ లాంగ్వేజెస్‌కి యూజ్ చేస్తారు సెమీకాలన్ అనేది. ఓకేనా. ఈ స్టేట్మెంట్‌ని కామెంట్ చేయడం ఎలాగా మనం సేమ్ మనం ఇంతకుముందు కామెంట్స్ చేసాం కదా. సో సింగిల్ లైన్ కామెంట్, మల్టీ లైన్ కామెంట్. సింగిల్ లైన్ కామెంట్ వచ్చేసరికి ఏంటంటే సింపుల్‌గా మనం ఇట్లా 2 ఇలా ఇచ్చేస్తే సింగిల్ లైన్ అయిపోతది. అదే మల్టీ లైన్ అయితే స్టార్ అని ఇస్తాం ఇట్లా. ఇక్కడ మళ్ళీ స్టార్ ఇది అంతే. ఇది మల్టీ లైన్, ఇది సింగిల్ లైన్. మీకు షార్ట్ కట్ ఆల్రెడీ తెలుసు. ఏంటి షార్ట్ కట్ అన్నిటికి ఒకటే. కోడింగ్ వచ్చేసరికి హెచ్‌టీఎంఎల్ అవని, సీఎస్ఎస్ అవని, జావా స్క్రిప్ట్ అవని, రియాక్ట్ అవని కంట్రోల్ పట్టుకోవాలా, స్లాష్ సింబల్ కొట్టాలా అంతే. సింపుల్ థింగ్. అంతే. మళ్ళీ కావాలనుకుంటే కంట్రోల్ స్లాష్, మళ్ళీ కంట్రోల్ స్లాష్. ఓకే. ఇది యాక్చువల్‌గా సింగిల్ లైన్, మల్టీ లైన్ ఎలా రాస్తాం నేను చూపిస్తా ఇక్కడ. సింగిల్ లైన్ మాన్యువల్‌గా రాయాలంటే ఇలా రాస్తాం. అండ్ మల్టీ లైన్ వచ్చేసరికి మల్టీ లైన్ స్లాష్ స్టార్ అండ్ దెన్ స్లాష్. ఓకే. షార్ట్ కట్ కీ వచ్చేసరికి షార్ట్ కట్ కంట్రోల్ పట్టుకొని మనం హ్యాష్. దట్స్ ఇట్. దిస్ ఇస్ షార్ట్ కట్. ఓకే. సింగిల్ లైన్, మల్టీ లైన్ కామెంట్స్ కూడా మనకి కావాలి. ఓకే. సో దీస్ ఆర్ ద స్టేట్మెంట్స్. ఓకే. సో టుడే మనం ఏం చెప్పుకున్నాం మళ్ళీ నేను ఒకసారి చెప్తాను. జస్ట్ కేర్ఫుల్‌గా అబ్జర్వ్ చేయండి. సో జావా స్క్రిప్ట్ అనేది ఏంటంటే మనం దేనికి యూజ్ చేస్తామంటే మనం నార్మల్లీ ఒక ప్రోగ్రామింగ్ లాజిక్‌ని గానీ, ఏదైనా సిఎస్ఎస్, హెచ్టీఎంఎల్ డేటాని మ్యానిపులేట్ చేయడానికి కానీ, క్యాలిక్యులేట్ చేయడానికి కానీ, వాలిడేట్ చేయడానికి కానీ యూజ్ చేస్తాం జావా స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ అనేది ఏంటి? ఇట్స్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఓకే. సో ఇట్స్ ఎ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. సో మనం జావా స్క్రిప్ట్‌ని యూజ్ చేసి ఐదర్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ అప్లికేషన్స్‌ని మనం డిజైన్ చేయొచ్చు. బోత్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్. జావా అండ్ జావా స్క్రిప్ట్ ఆర్ నాట్ సేమ్.
So it is completely different. Okay. And జావాస్క్రిప్ట్ని హౌ వీ కెన్ రైట్ అంటే వీ కెన్ రైట్ ఇన్ ఏ త్రీ వేస్గా మనం రాయొచ్చు. సో ఒకటి ఇన్లైన్ జేఎస్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇంటర్నల్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్. సో 3 రకాలుగా మనం రాయొచ్చు. ఒక్కొక్కటి మనం చెప్పుకున్నాం. ఇన్లైన్ అంటే ఏంటి? విత్ ఇన్ ద లైన్ ఏదైతే ఆ ఓపెన్ ట్యాగ్ ఉంటుందో ఆ ఓపెన్ ట్యాగ్లోనే మనం రాస్తాం, అది ఇన్లైన్. ఇంటర్నల్ అంటే ఏంటి? ఇంటర్నల్గా మనం ఇలా ఎప్పుడైనా సరే స్క్రిప్ట్ అనేది ఎండ్ ఆఫ్ ది HTML కోడ్ అంటే అబోవ్ ది బాడీ అంటే క్లోజింగ్ ట్యాగ్ ఆఫ్ అబోవ్ ది బాడీ రాస్తాం. అంటే క్లోజ్ ట్యాగ్ ఎక్కడైతే ఉందో బాడీ ట్యాగ్ దానిపైన మనం స్క్రిప్ట్ రాస్తాం. ఇది సింపుల్ వే గుర్తుపెట్టుకోవాలనుకుంటే మీరు. బాడీ ట్యాగ్ ఎక్కడ ఉందో చూసారు, దానిపైన రాసేస్తాం. స్క్రిప్ట్ అనే ఒక ట్యాగ్ని ఓపెన్ చేసేసి అది రాస్తాం లోపలంతా. దట్ ఈజ్ ఇంటర్నల్. బట్ మెయిన్లీ మనం యూజ్ చేసేది ఎక్స్టర్నల్. ఎక్స్టర్నల్ కోసం మనం ఒక ఫైల్ని క్రియేట్ చేయాలి. ఏదైనా నేమ్ ఏదైనా ఇవ్వచ్చు. నేనే అప్లోడ్ చేస్తాను ఇస్తున్నా. స్క్రిప్ట్ అని ఇచ్చి సోర్స్ దానికి లింక్ చేసుకున్నాం. ఫస్ట్ లింక్ చేసుకొని తర్వాత మనం కోడింగ్ అనేది అక్కడ యూజ్ చేసుకున్నాం. ఓకే. అండ్ హెల్పర్ మెథడ్ మన జావాస్క్రిప్ట్లో హెల్పర్ మెథడ్స్ 3 ఉన్నాయి మనకి. ఒకటి document.write. దీనివల్ల ఏంటంటే టు డిస్ప్లే ఇన్ ద వెబ్ పేజ్. అండ్ అలర్ట్ ఏంటంటే అలర్ట్స్ అనేవి పాపప్ ఫర్ అలర్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో మనకి ఆ ఇన్ఫర్మేషన్ అంతా కనిపిస్తుంది. అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి కన్సోల్ లాగ్స్ ఏంటంటే టు డిస్ప్లే ఇన్ ద కన్సోల్ లాగ్ ట్యాబ్లో ఏదైతే మనం ఆ డేటా ఉందో అలా డేటాని డిస్ప్లే చేయడానికి కోసం మనం ఈ కన్సోల్స్ని యూజ్ చేస్తాం. ఇలానే స్టేట్మెంట్స్ ఎప్పుడైనా సరే ఒక స్టేట్మెంట్ అంటే ఏంటంటే కంప్లీట్గా ఎలా ఉంటే ఒక స్టేట్మెంట్ అంటాం. ఈ స్టేట్మెంట్ ఎప్పుడు ఎండ్ అప్ విత్ సెమీకోలన్. ఎందుకంటే ప్రాపర్ కోడింగ్ రాసేటప్పుడు ఎట్లా ఉంటే బట్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. అంటే జావాస్క్రిప్ట్లో నో, ఇట్ ఈస్ ఆప్షనల్. రాయకపోయినా వర్క్ అవుతుంది, బట్ రాస్తే ఏంటంటే ప్రాపర్ కోడింగ్ అందుకోసం అని చెప్తున్నా. అండ్ సెమీకోలన్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఇన్ జేఎస్. మరి ఎందులో అంటే C అండ్ C++ అండ్ పైథాన్ ఇలాంటి లాంగ్వేజెస్లో ఇట్ మస్ట్ అనమాట. ఓకే. కమెంట్ టు ద కమెంట్స్ ఏంటంటే సింగిల్ లైన్ ఉంది, మల్టీ లైన్ ఉన్నాయి, అలానే షార్ట్ కట్ కూడా చెప్పుకున్నాం. సో దిస్ ఈస్ ఇంట్రో ఆఫ్ జావాస్క్రిప్ట్ టుడే. కొన్ని మనం నేర్చుకున్నాము. టుమారో ఏంటంటే ఇంకొన్ని వేరియబుల్స్ గురించి, అట్లానే ఆ వేరియబుల్స్లో ఏమేమి ఉన్నాయి, అసలు ఒక వేరియబుల్ని డిక్లేర్ చేయాలంటే ఎలా చేయాలి, ఎలా అసైన్ చేయాలి. సో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. డే బై డే ఏంటంటే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి టాపిక్స్ అన్నీ. సో ఎవరు మిస్ అవ్వద్దు. మిస్ అయితే మాత్రం మీరు మళ్ళీ బ్యాక్ అయిపోతారు. ఈసారి బ్యాకప్ క్లాసెస్ ఏముండవు కాబట్టి ఎవ్రీడే ఏంటంటే జాయిన్ అవ్వండి. జావాస్క్రిప్ట్ బ్యాకప్ అనేది చాలా తక్కువ ఉంటాయి కాబట్టి. HTML CSS ఓకే చెప్తున్నట్టున్నారు. సో బట్ ఏంటంటే మీకు ఆల్రెడీ 2 times 3 times బ్యాకప్ తీసుకున్నా HTML CSS, ఎందుకంటే లేట్గా జాయిన్ అయ్యారు కాబట్టి. బట్ జావాస్క్రిప్ట్ ఏంటంటే ఎవ్రీడే జాయిన్ అవ్వండి. చాలా ఈజీగా ఉంటుంది జావాస్క్రిప్ట్. వీ కెన్ ప్లే అనమాట. జావాస్క్రిప్ట్తో చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. జావాస్క్రిప్ట్తో ఏ రోజు నేను నోట్స్ ఆ రోజు ఇస్తా, చెక్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే అప్పటిదప్పుడే క్లియర్ చేసుకోండి, డ్రాగ్ చేయొద్దు. ఓకే. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్, కాన్సెప్ట్ క్లియర్. ఓకే. థ్యాంక్ యూ. బాయ్. థ్యాంక్ యూ.